హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెన్నస్ కిచెన్. ఈరోజు వీడియోలో పప్పు చేకుడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, 1 గ్లాస్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే వాటర్ యాడ్ చేసుకుంటామో అదే గ్లాస్తో బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు, 1.5 గ్లాస్ సరిపోతుంది. ఇలా పిండి కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత కొంచెం పిండి స్మూత్గా కలుపుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకూడదు. ఇంకా పిండి ఇలా మొత్తం స్మూత్గా కలుపుకొని ఒక 3 అవర్స్ వరకు శనగపప్పు నానబెట్టుకోవాలి. ఒక 100 గ్రామ్స్ శనగపప్పు 3 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇలా చెగోడిలా చేసిన తర్వాత శనగపప్పు కొంచెం తీసుకొని ఇలా చెగోడికి అద్దుకోవాలి. ఇలా చెగోడికి అద్దుకొని ఆ తర్వాత రౌండ్గా చేసుకోవాలి. కొంచెం లావుగా ఉంటేనే చెగోడి క్రిస్పీగా ఉంటాయి, టేస్టీ కూడా ఉంటాయి. కొంచెం సన్నగా ఉంటే కొంచెం గట్టిగా ఉంటాయి, అందుకోసం సన్నగా చేసుకోకూడదు. చెగోడి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోతుంది, త్వరగా చేసుకోవచ్చు. ఇవి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, పాడవ్వవు. టేస్ట్ కూడా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అన్ని చెగోడి ప్రిపేర్ చేసుకొని ఇలా పప్పు అద్దుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో సరిపడే అన్ని వేయాలి. ఇలా ఆయిల్లో సరిపడే అన్ని వేసిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ కదపకుండా ఉండాలి. ఆ తర్వాత కొంచెం కాలిన తర్వాత తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని ఆ తర్వాత ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత తీసేయాలి. అంతేనండి, చాలా ఈజీగా పప్పు చేగోడి రెడీ. టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి. మీకు ఈ ప్రాసెస్లో పప్పు చేగోడి నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.